అంటే వాళ్ళు అటు వేయరు, మనం ఇటు అయిపోయింది. ఇటుకెంత పోదామా ఉంది పోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి స్వామి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి పొలిపాడ్యమి రోజు మార్నింగ్ మేము మా పక్కింటి ఆంటీ వాళ్ళు మేమందరం కలిసి అయితే స్వర్ణగిరికి వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నాము. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అన్నమాట. ముందైతే మేమేం ప్రిపేర్ కాలేదన్నమాట, వెళ్ళాలి ఇక్కడికి వెళ్దామని. మేము అనుకోకుండా పొలిపాడ్యమి రోజు టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి మా ఆంటీ వాళ్ళు ఉండి ఏమన్నారంటే ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని ప్లాన్ చేశారన్నమాట. సో మేము బయట అంటే వేరే టెంపుల్కి అనుకున్నాము. ఇంత లాంగ్ అయితే ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా మమ్మల్ని రప్పించుకున్నట్టుండు. మేము నార్మల్గా మా ఇంటి దగ్గర ఉన్న వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో వెంకటేశ్వర స్వామి మమ్మల్ని అక్కడికి రప్పించుకున్నట్టుండో, అక్కడికి రావాలి అని అనుకున్నట్టుండో. సో మేమైతే అందరం కలిసి అయితే స్వర్ణగిరికి అయితే వెళ్ళినాం అన్నమాట. అప్పటికి మేము వెళ్ళేసరికి 1 అయిందనమాట. 1:30కి ఏమో టెంపుల్ క్లోజ్ చేస్తారంట. మేము టెంపుల్కి వెళ్ళేసరికి 1 అయింది. సో బై వాక్లో వెళ్తున్నాం. కొంతమంది ఆంటీ వాళ్ళు అయితే నడవలేక పాపం కూర్చుంటూ లేచుకుంటూ అయితే ఎక్కిరనమాట మెట్లయితే. అక్కడికి వెళ్ళి ఫోన్స్ ఇట్లా అన్ని కౌంటర్లో ఇచ్చేసి, అసలు ఫోన్స్ కౌంటర్లో వేయకుండా ఫస్ట్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకునేలోగా అక్కడ చెక్కింగ్ ఉంది కదా. సో ఆ చెక్కింగ్ వల్ల మేము దొరికిపోయినాం అన్నమాట. మళ్ళీ రిటర్న్ వచ్చి ఫోన్స్ అన్ని కౌంటర్లో ఇచ్చేసి అయితే దర్శనానికి వెళ్ళినాము. నార్మల్ డేస్లో అసలు ఏమంటారు అక్కడ అంతా రష్ ఉండదు అనుకున్నాం. మేమైతే నార్మల్గానే ఉంటుండొచ్చు అనుకున్నాం, కానీ పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారనమాట. అంటే ఇక్కడే ఇంతమంది ఉన్నారంటే ఇంకా యాదాద్రిలో ఇంకెంతమంది ఉండొచ్చో తెలియదు, కానీ చాలా పబ్లిక్ వచ్చారనమాట. సో ఫైనల్ ఇక్కడనైతే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ కానీ ఫుల్ ఎండ అయిపోయింది అనమాట. మేము ఇంట్లో నుంచి బయలుదేరినప్పటికీ కూడా అంత ఎండ అనిపించలేదు. అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ ఎండ అయిపోయింది. ఇంకా మాకు ఇంకా ఏం కూడా తినలేదు, బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏం చేయకుండానే వచ్చినాం మేమైతే. అట్లా అక్కడ వెళ్ళి చూసేసరికి అక్కడ వాటర్ అవన్నీ వదిలినారన్నమాట. వాటర్ చాలా బాగా అనిపించింది లొకేషన్ అయితే మాకు ఆ టైంలో. అంతే సో ఫైనల్లీ అయితే దర్శనం అయితే మాది కంప్లీట్ అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ కింద సైడ్ కానీ టెంపుల్ బ్యాక్ సైడ్ కానీ అన్నదానం చేస్తారంట కదా. నేను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ నాకు తెలీదు. సో అక్కడ కింది సైడ్ వచ్చేసరికి అక్కడ వెంకటేశ్వర స్వామి ఫేస్ వర్క్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అక్కడ చిన్న చిన్న వీడియో కొన్ని ఫొటోస్ దిగేసి అయితే అక్కడ అన్నదానం చేస్తారంట కదా. సో మేమందరం అయితే అక్కడికి వెళ్ళినాం అన్నమాట. చూడండి, కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కింది వరకు అయితే ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం కిందికి అయితే వెళ్ళినా. కొబ్బరికాయలు ఆడగొట్టాలి కిందనా. మస్తు మంది దొరుకుతాయట ఇప్పుడు మనకి. ప్లేస్ లైన్ మస్తు పెద్దగా ఉంది. ఆ లోపల ఏముంటుంది మళ్ళీ? లోపల అంటే దేవుడికి సంబంధించిన విఐపి వాళ్ళదా? ఇదేమో నడవలేని వాళ్ళక ఈ వెహికల్స్. బాగుంది. ఇంకా కడుతున్నట్టు రాకెట్ మొత్తం పార్కింగ్ కమ్మరి ఏందో. సో అక్కడ అన్నదానం చేస్తారు కదా, ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారు అనమాట. అంటే క్యూ లైన్లోనే నిల్చొని అయితే వెళ్ళినాము. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కానీ ఫుల్ రష్ ఉంది. మేమైతే ఫుడ్ దొరకదు అని అనుకున్నాం, కానీ ఇంకా అక్కడ వండుతూనే ఉన్నారన్నమాట. సో ఫైనల్లీ ఫుడ్ కూడా తినేసి మేము కొన్ని ఫోటోలు దిగడానికి అక్కడ వాటర్లో స్వామి వారు ఉంటారు కదా, సో అక్కడ చూడడానికి కానీ వెళ్ళినాం మేము. ఇప్పుడు ఆ ఏంచాలు ఫుల్ అవుతాయి అంటే ఆఫరు ఫుల్ రష్ ఉంటాయి. మళ్ళీ ఇటు ఎక్కువ లేరు పబ్లిక్, అటు సైడ్ బాగురు. అన్నదానం చేస్తారు అంటే దానివల్లనే కావచ్చు చాలా మంది రాడ. పెద్ద గంట అక్కడ ఉంది. ఎప్పుడు కట్టేసారు అనుకుంటా, అంటే కొట్టని ఎట్లేదు అనుకుంటా. సాయంత్రం టైంలో అయితే ఇవన్నీ స్టార్ట్ చేస్తారు అంటే వాటర్వి.
ఈ వాటర్ ఉంటాయి కదా దీంట్లో వాటర్ రాత్రికి మ్యూజిక్ తో వస్తాయి, సాయంత్రం అయితే అన్నీ ఆన్ చేస్తారు. క్లోజ్ చేసిరా సో మేమైతే అక్కడ స్వామివారిని చూడడానికనే వెళ్ళినాం అన్నమాట. అక్కడ వెళ్ళి ఇక్కడ వ్యూ చూస్తేనైతే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందుకే అక్కడ ఉన్న స్వామి అయితే నరసింహస్వామి అంట. లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మేమంతా ఎండ అయింది కదా మేము వెళ్ళేసరికి, ఇక్కడైతే మంచిగా గాలి చల్లగా చాలా బాగా అనిపించింది. సో వీళ్ళందరూ మా ఆంటీ వాళ్ళు, నాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ అక్కడ పైనుండి అయితే స్వామివారిని చూస్తున్నాడు. సో మేము సైడ్ నుండి కూడా చూసాము. సైడ్ నుండి కంటే ఇంకా ఆపోజిట్లో వెళ్తే ఇంకా స్వామివారి ఫేస్ చాలా బాగా కనిపిస్తుంది అనుకున్నాము. సో ఆ ఎండ వల్ల కావచ్చు స్వామివారి ఫేస్ అనేది మాకైతే క్లారిటీగా కనిపించలేదు. అంటే కనిపించింది కానీ మరి అంత క్లారిటీ లేదు. సైడ్ నుండి చూస్తేనే బాగా అనిపించింది. టెంపుల్ కింద నుండి చూసి పైన నుండి చూసి చాలా బాగా అనిపించింది అన్నమాట టెంపుల్. ఆ పైన పడితే దేవుడికి. సో నాకైతే ఇక్కడ ఒక డౌట్, అక్కడ వాటర్లో కాయిన్స్ వేయాలి అంట, అక్కడ దేవుడి పైన పడాలంట ఆ కాయిన్. అంటే ఆ కాయిన్స్ ఎందుకు వేస్తారా అనేది మాత్రం నాకు క్లారిటీ లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. ఎందుకు వేస్తారు అలాగా అనేది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అట్లా కిందికి దిగినామంటే మంచిగా ఆటోలు ఉన్నాయో మరి ఉంటాయి. లంచ్ టైం కదా అంటే గిడ కింద కూడా బాగుంటాయి. గిడ అంటే బస్లో కష్టం అవుతాయి కదా, వెళ్ళొచ్చు కదా. దమ్మ కూడా ఏం రాదు అంటే ఈజీగా దిగొచ్చు. చెప్పనే లేదు, నీళ్ళు ఉన్నాయి కానీ చెప్పనే లేదు. సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే మా స్వర్ణగిరి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. స్వర్ణగిరి నుండి మళ్ళీ డైరెక్ట్ మేము భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినాము. అక్కడ కూడా దర్శనం ఎలా అయిందో మీరే చూసేసేయండి. లోపలికి పోయి దిద్దాము. సో ఫ్రెండ్స్ ఫైనలీ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోనే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.